ప్రైవేట్ వీడియో ఉంది. అరే 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 Okay, students, once again, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English, బాహుబలి 12 పుస్తకాల ప్యాక్. అందులో భాగంగా మనం మొదటి పుస్తకంలో ఉన్నాము. కొన్ని పేపర్స్ అయిపోగొట్టుకుంటూ వస్తున్నాము నిదానంగా. అందులో భాగంగా టైం అనేటువంటి ఒక టాపిక్ లో ఉన్నామండి. టైం అనేటువంటి భాగంలో ఉన్నాము. టైం అంటే సమయము. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, నిన్న క్లాస్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నాయా? డౌట్లు ఉంటే అడగొచ్చు. ఎస్, ఎవరైనా మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, జరిగిన క్లాస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఒక 2 నిమిషాలు వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం ఈరోజు. ఎస్, మాట్లాడండి ఫ్రెండ్స్, మాట్లాడండి. నో డౌట్ సార్. నో డౌట్ ఒకరు. ఓకే, రైట్. కొంచెం అందరూ మాట్లాడండి అమ్మా. నో డౌట్ అని ఒక 3-4 అంటే ముందుకు సాగిపోదాం ఇక. నో డౌట్ సార్. నో డౌట్. టైం గురించి, సమయం గురించి ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదు. చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవి. ఓకే, సో కొంచెం ఇంట్లో కూర్చొని బైహార్ట్ చేయాలి మీరు. ఓకే, రైట్. సో టైం గురించి మనం ఒక 4 పేజీలు ఏమో చూసామండి నిన్న. ఎంతవరకు చూసామండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎంతవరకు మనం నేర్చుకున్నాం నిన్న? కొంతసేపు వరకు నేర్చుకున్నాం. అదే సమ్ టైం వరకు నేర్చుకున్నాం. ఓకే అండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ నుంచి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఓకే ఓకే అండి. సో డౌట్స్ అయితే లేవు కదండి ఫ్రెండ్స్? నో డౌట్ సార్. ఓకే, రైట్, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు ఎల్లప్పుడూ నెక్స్ట్ వర్డ్ అన్నమాట. అక్కడ నుంచి వెళ్దాం. ఎస్, ఓకే. సునీల్ గారు వీడియో క్లోజ్ చేసేసేయండి దయచేసి. వీడియో అవసరం లేదు, వీడియో క్లోజ్ చేసుకోండి. మాకు వీడియో అవసరం లేదు. ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా వినండి సార్, క్లాస్ వినండి. ఓకే అండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఈరోజు మనము టైం వర్డ్స్ నిన్న కొన్ని నేర్చుకున్నామండి. కొంతవరకు మనము నిన్న క్లాస్ మిస్ అయిన వాళ్ళు దయచేసి ఎస్టర్డే క్లాస్ మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఆ క్లాస్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ చూస్తే మీకు కొంచెం కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. ఓకే, ఎస్. ఎల్లప్పుడు, ఎల్లప్పుడు, ఆల్వేస్, ఆల్వేస్, ఎల్లప్పుడు, ఫర్ ఎవర్, ఎవర్, 3 రకాలుగా చెప్తారండి దీన్ని. మ్యాక్సిమం గా ఎల్లప్పుడు అంటే ఆల్వేస్, ఫర్ ఎవర్, ఎవర్ అని 3 రకాలుగా చెప్తారు. ఎవరికైనా డౌట్ ఉందా? అడగొచ్చండి. ఆల్వేస్, ఎల్లప్పుడు. ఓకేనా అండి? ఓకే సార్. ఆల్వేస్. ఐ ఈట్ స్వీట్స్ ఆల్వేస్. ఐ ఈట్ స్వీట్స్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు తింటానే ఉంటాడు అని, ఆ విధంగా. ఐ ఈట్ అంటే నేను తింటాను అని, ఆ విధంగా. కాసేపు, ఫర్ ఎ వైల్, ఫర్ ఎ వైల్. యు ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ అంటారు. ఎప్పుడైనా కాసేపు ఆగయ్యా, ఏమయ్యా కాసేపు ఆగయ్యా, ఫర్ ఎ వైల్, ఫర్ ఎ వైల్ అంటారు. ఫర్ ఎ వైల్, WHILE, వైల్ అంటే కాసేపు అని అర్థం. కానీ డైరెక్ట్ గా వైల్ అనకుండా ఫర్ ఎ వైల్ అంటూ ఉంటాం. ఎప్పుడైనా వినింటే మీరు అర్థమవుతుంది. ఇంకా కొంతసేపు, చూడండి, కాసేపు అన్న ఇంకా కొంతసేపు, ఫర్ ఎ వైల్, సమ్ మోర్ టైం,
ఇప్పుడు కాసేపు అంటే ఫార్ ఏ వైల్, ఇంకా కొంతసేపు, ఇంకొంచెం ఎక్కువ అన్నట్టుగా ఉంటది కాబట్టి ఇంగ్లీష్ లో సమ్ మోర్ టైం అని చెప్పడం జరుగుతుంది. సమ్ మోర్ టైం అంటే ఇంకా కొంతసేపు. యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అంటే ఇంకొంచెం వెయిట్ చేయయ్యా, వస్తాడు, యాటికి పోడు, ఈడే పక్కనే పోయినాడు. యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ అంటే కొంతసేపు. ఆ కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు అని చెప్తాం కదా, అప్పుడు మీరు సమ్ మోర్ టైం అని వాడాలి. ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? మాట్లాడొచ్చు. ఫార్ ఏ వైల్ కి సమ్ మోర్ టైం కి తేడా ఏంటి? యూ ప్లీజ్. అర్థమైంది సార్. ఏమి అర్థమైంది? ఓకే. First- ఏమి ఫస్ట్ ఎవరినైనా కాసేపు ఆగంటామండి. కాసేపు తర్వాత ఆగయ్యా అంటే కాసేపు. అప్పుడు ఇంగ్లీష్ లో ఏమంటావు? ఇంగ్లీష్ లో For a while. ఏమనాలి? ఫర్ For వైల్. ఫర్ ఫర్ వైల్. కొంచెం ఆ టైం time అయిపోయింది. ఆ మనిషి తిక్కర చూస్తున్నాడు అనమాట. ఏమి ఇంకా రాలేదు అని అంటున్నాడు. అప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొక డైలాగ్ వదులుతావు అనమాట. ఇంకో కొద్దిసేపు ఆగాలన్నప్పుడు యూ some more ప్లీజ్ time వెయిట్ అంటాం. సమ్ మోర్ టైం. చూడండి ఎంత తేడా ఉంది. అర్థమవుతుందా మీకు? అది ఒకటే ఇది ఒకటే లాగా కనిపిస్తాయి, కానీ ఆ కమ్యూనికేషన్ లో ఫస్ట్ టైం ఈ విధంగా, సెకండ్ టైం ఈ విధంగా అని చెప్పడం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకున్న ప్రక్రియ. ఏమండి, అర్థమైందండి అందరికి? అర్థమైంది సార్. క్లియర్ కదా? ఇప్పుడు ఫార్ ఏ వైల్ ఎప్పుడు అనాలి? స్టార్టింగ్ లో అనాలి. Starting లో. ఎక్కువ ఓవర్ అయిపోయింది అనుకో, అప్పుడేమనాలి? సమ్ మోర్ టైం అనాలి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. ఓకే, రైట్. తరువాత చూడండి, లెటర్. తరువాత అంటే లేటర్. అదేం సార్, తర్వాత అంటే ఆఫ్టర్ కదా సార్, మీరే చెప్తారు కదా నిన్నటి వరకు. ఎస్, తర్వాత అంటే ఆఫ్టరే కాదన్నాం, కానీ ఆఫ్టర్ అనే పదం ఎప్పుడు వస్తుంది, లేటర్ అనే పదం ఎప్పుడు వాడతారు? ఇది విద్యార్థులుగా ఈరోజు మీరు కొంచెం తెలుసుకోవాల్సిన విషయం. ఆఫ్టర్ అని ఎప్పుడు అనాలి, లేటర్ అని ఎప్పుడు అనాలి? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మొన్న కూడా చెప్పాను నేను. లేటర్ అన్నప్పుడు తరువాత, దీనికి వెనక పక్క గాని ముందు పక్క గాని ఏమీ ఉండరాదు. ఉంటుందా? ఉంటుందా? ఎగ్జాంపుల్స్ చెప్తాలే, టెన్షన్ పడకండి. నేను నిన్ను తర్వాత కలుస్తాను, స్నేహితులతో మాట్లాడే మాట. నేను నిన్ను తర్వాత కలుస్తాను. ఐ విల్ మీట్ యూ. వద్దు, ఐ విల్ మీట్ యూ అను. తర్వాత కలుస్తాను అన్నాడు కాబట్టి ఐ విల్ మీట్ యూ బాగిను. ఐ విల్ మీట్ యూ ఎప్పుడు? లేటర్. ఇక్కడ వెనక ముందు ఏం లేదు, టైం లేదు, పాడు లేదు, ఏమీ లేదు. కాబట్టి నేను నిన్ను తర్వాత కలుస్తాను, ఐ విల్ మీట్ యూ లేటర్, అంతే. లేటర్ అంటే ఆ టైం గేమ్ ఏం లేకోకుండా చెప్తే అప్పుడు లేటర్ అంతే. దీనికి వెనక ముందు ఎవరు ఉండరు. అదే మీరు ఇక్కడ లాజికల్ గా తీసుకోవాలి. అదే ఆఫ్టర్ అన్నాం అనుకో, నేను నిన్ను 2 గంటల తర్వాత కలుస్తాను, 2 రోజుల తర్వాత కలుస్తాను, 2 వారాల తర్వాత కలుస్తాను. ఇక్కడ మీరు గమనించాలి, తర్వాతకి వెనక పక్క ఒకటి ఉంది చూడండి, 2 గంటల తర్వాత, ఆఫ్టర్ 2 అవర్స్ లేదా 2 o'clock, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. 2 గంటలు అంటే 2 అవర్స్, 2 గంటల అంటే సమయం గురించి చెప్పేటప్పుడు ఆఫ్టర్ 2 o'clock, ఆఫ్టర్ 2 o'clock. ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు అడగండి, మాట్లాడేటట్లుంటే అడగండి, ఏమన్నా ఉంటే చెప్తా. అదే 2 రోజుల తర్వాత కలుస్తానన్నాడు అనుకో, ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ 2 days. 2 వారాల తర్వాత కలుస్తానన్నాడు అనుకోండి, ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ 2 weeks. ఇప్పుడు ఇక్కడికి ఈ ఆఫ్టర్ కి ఈ లేటర్ కి ఇప్పుడన్నా తేడా అర్థమైందా అండి? క్లియరా? డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఏమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా అక్కయ్యలు? ఆఫ్టర్ కి లేటర్ కి తేడా. బ్రదర్స్ ఎవరైనా కొంచెం మాట్లాడండి, అందరు మ్యూట్లు పెట్టుకుని కూర్చున్నారు. క్లియర్ కదపా? ఏం లేదు. ఆఫ్టర్ అంటే వెనక ముందు ఎవరైనా ఉంటారు, అప్పుడే చూసుకోవాలా. లేటర్ అంటే ఎవరు లేరు అనమాట. లేటర్ అంటే ఎవరు లేరు, ఏ టైం లేదనమాట. ఓకేనా? అది ఆఫ్టర్ చెప్పి ఏదో ఒక టైం చెప్తాం సార్. ఆఫ్టర్ తర్వాత ఆఫ్టర్ 2 o'clock, ఆఫ్టర్ 3 o'clock ఆ విధంగా చెప్పుకుంటాం అనమాట. అది లేటర్ అంటే ఇంకా దానికి ఏం లేదనమాట. ఐ విల్ మీట్ యూ లేటర్ అనాలి, అంతేగాని లేటర్ 2 o'clock అనకూడదు. అయ్యో,
లేటర్ అవును సార్. 4 o'clock, లేటర్ 2 weeks అనకూడదు. తర్వాత మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. సినిమాలలో మీరు ఎప్పుడైనా గమనించినారో లేదో, అవును ఈ సార్. లేటర్ అనే పదం వాడుతూ ఉంటారు. ఎప్పుడు వాడతారు, ఏ సందర్భాన్ని ఎలా వాడతారు చెప్పండి నాకు. సినిమా చూసే వాళ్ళకు ఇది ఇది ఒక ఒక పాయింట్. ఇది సినిమాల మీద మక్కువ ఉన్న వాళ్ళు, సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని రాస్తారు కింద, ఒక సబ్ టైటిల్ రాస్తారు, ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొన్ని 3 రోజుల months తర్వాత లేటర్, 3 months లేటర్, ఆ, ఇలా కూడా after రాస్తూ two- ఉంటారు. ఇక్కడ మీకు after డౌట్ two- రావాలి, ఏం సార్ 3 months లేటర్ అన్నాడు కదా, సార్ ఆఫ్టర్ అవును 3 సార్, months ఇక్కడ అని time రాయొచ్చు చెప్పారు కదా. కదా. అవును సార్, అర్థమైందా? అర్థమైందండి. సో ఇక్కడ లేటర్ ని ఈ విధంగా కూడా రాయొచ్చు. కొంచెం లేట్ అయితే అంటే 3 నెలల తర్వాత జరిగిన స్టోరీని చెప్తున్నానని అక్కడ రాస్తాడు అనమాట. అంతే సార్. అవును. అర్థమైందా? అది తప్పు పట్టుకోకూడదు మీరు. ఓకే, సో ఆఫ్టర్ లేదు కదా అని అట్లా భావించాల్సిన అవసరం లేదు. లేటర్ అంటే ఈ రోజు నుంచి ఫ్యూచర్ కి మాట్లాడేటువంటి మాట. ఇప్పుడు అర్థమైందా? అవును. 3 నెలల ఓకే. తర్వాత జరిగిన స్టోరీ ఏంటి అని చెప్పేటప్పుడు 2 years లేటర్ అని రాస్తారు. 2 years లేటర్ అంటే హీరో ఇక్కడేమో చేసింటాడు, ఆ హీరో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు అనేది ఆ విధంగా కింద స్క్రోలింగ్ లో రాస్తూ ఉంటారు. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది ఆ స్క్రీన్ షాట్ తీసి పెడతారు. రాము గారు మీరు అన్నారు లేటర్ తర్వాత అటుపక్క ఇటుపక్క ఏమి ఉండకూడదు అన్నారు కదా, మరి ఇదేం సార్ 2 years లేటర్ అని రాశారు, మరి లేటర్కి వెనక ముందు ఉంది కదా, అట్లా అంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. సాధ్యమైనంత వరకు మనం ఈ మాటల్లో నేను నిన్ను తర్వాత కలుస్తా, నేను తర్వాత వస్తా, ఇలాంటప్పుడు లేటర్ అని వాడతారు. ఓకేనా అండి? ఓకేనా? ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు అట్లాంటప్పుడు మీరు 2 years లేటర్, 4 years ఏదైతే టైం ఉంది చూసారా, అప్పుడు కావాలంటే మీరు ఆఫ్టర్ 2 hours, ఆఫ్టర్ 2 o'clock, ఆఫ్టర్ 3 o'clock ఈ విధంగా ఆఫ్టర్ వాడుకోండి, లేటర్ వాడద్దండి. ఇప్పుడు అర్థమైందా బ్రదర్స్? ఓకే సార్. లేటర్ 2 o'clock, లేటర్ 3 o'clock అంటే బాగుంటుందా? ఒకసారి చూడండి, గమనించండి, పలికి చూడండి, ఓకేనా? ఓకే సార్. రైట్ నౌ ఆ రోజు దట్ డే 1447 లో అంటే ఇన్ 1447 1447 2 రోజుల తర్వాత. ఇక్కడ చూడండి తర్వాత ఉంది కాబట్టి లేటర్ అనట్లే, నేను ఆఫ్టర్ అంటున్నా. ఆఫ్టర్ 2 days, రాత్రి 2 గంటలకు, దొంగతనం ఎప్పుడు జరిగిందయ్యా అంటే రాత్రి 2 గంటలకు, నైట్ అట్ 2 o'clock, 2 వారాల క్రితము అంటే బిఫోర్ 2 weeks. ఇది ఓకే. ఇప్పుడు ఇది ఒక కొత్త పదం చూడండి, ఏదో ఒక రోజున ఆన్ ఎనీ వన్ డే. ఇప్పుడు చెప్పండి, ఏదో ఒక రోజున అనేది ఏ టెన్స్ కి వస్తుందయా? ప్రెజెంట్ కా, పాస్ట్ కా, ఫ్యూచర్ కా? ఎవరు చెప్తారు? ఫ్యూచర్ కి వస్తుంది సార్. పక్కా ఫ్యూచర్ కి వస్తుంది. ఫ్యూచర్ very కోసం good. పాస్ట్ కోసం సార్. అట్లయితే పాస్ట్ ఎట్లా వస్తుంది చెప్పు నాకు. పాస్ట్ ఎట్లా వస్తుంది చెప్పండి. ఫ్యూచర్ అది. పాస్ట్ ఎట్లా వస్తుంది మీరు చెప్పండి. ఆన్ ఎనీ వన్ డే ఐ విల్ బికమ్ ఏ డాక్టర్ అంటావా, ఐ బికమ్ ఏ డాక్టర్ అంటావా? ఏదో ఒక రోజున డాక్టర్ అవుతాను. నేను ఏదో ఒక రోజున ఇక్కడికి వస్తాను, డాక్టర్ అవుతాను, లాయర్ అవుతాను, నీ పని చూస్తాను, నిన్ను సంపి పోగులు పెడతాను, ఏదో మాట్లాడతాడు వాడు. అంటే ఇంకా జరగలేదు కాబట్టి ఆ మాట అంటున్నాడు. టీచర్ సార్. ఓకేనా? ఇప్పుడు పాస్ రాదయ్యా అది. ఓకే సార్. ఓకేనా? అది వెరీ గుడ్. చూడండి ఎంత లాజికల్ గా ఉంటాయి వర్డ్స్ అనేది. ఏదో ఒక రోజున అనేది ఇది ఒక ఫ్యూచర్ వర్డ్ అన్నమాట. అది సో ఆన్ ఎనీ వన్ డే ఐ విల్ బికమ్ ద కింగ్ అట్లా. ఓకే, నెక్స్ట్ మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. 6 రోజుల తర్వాత, ఆఫ్టర్ 6 days. నేను ఈజీగా ఉండి కొంచెం ఫాస్ట్ గా పోతుంటా. ఏదైతే ఇంపార్టెంట్ రోల్ ఉందో, ఏదైతే కొత్త పదం ఉందో అక్కడ పట్టుకొని కొంచెం అడుగుతూ ఉంటా. అంతే, క్లియర్ గా వినండి. ఓకే, 6 రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ 6 days.
ఆ రోజు తర్వాత చూడండి, ఆ రోజు తర్వాత, ఆఫ్టర్ దట్ డే. ఇది ఏ టెన్స్ కి వస్తుంది? ఆఫ్టర్ దట్ డే అనేది ఆఫ్టర్ Sir, ఆఫ్టర్ future. దట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ అండి. రెండిటికి వస్తుంది. రెండిటికి వస్తుంది. ఆ రోజు తర్వాత, ఆ రోజు తర్వాత నీకు డబ్బులు ఇస్తా అంటే ఫ్యూచరు. ఆ రోజు తర్వాత నీకు నేను డబ్బులు ఇచ్చా అంటే పాస్ట్. ఆ విధంగా. అలాగే ఇప్పటి నుండి, ఫ్రమ్ నౌ, ఫ్రమ్ నౌ, ఫ్రమ్ నౌ. ఇంకొక రకంగా కూడా చెప్తారండి, ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పటి నుండి ఇంకా కొంచెం పదులుగా చెప్పాలంటే, ఇంకా బాగుండాలంటే ఏం చెప్తారు? ఇప్పటి నుండి, నుండి అంటే ఫ్రమ్, ఇప్పటి నుండి, ఫ్రమ్ నౌ. ఇంకా వేరే పదం వాడతారు, ఏం చెప్పండి? ఇంకొక పదం కూడా బాగా చక్కగా వాడతారు. ఇప్పటి ఫ్రమ్ నుండి ఆన్వర్డ్స్ అండి. ఫ్రమ్ వేరే ఆన్వర్డ్స్. ఫ్రమ్ ఆన్వర్డ్స్ కాదు, ఆన్వర్డ్స్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ అండి. ఓకే సార్. ఊకనే ఫ్రమ్ ఆన్వర్డ్స్ కాదు, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఫ్రమ్ నౌ Onwards. అంటే ఇప్పటి నుంచి అని దాని అర్థం, అట్లా అన్నమాట. ఓకే, అట్లా ఇప్పటి నుంచి అడుగులు వేయడం అనమాట. ఆన్వర్డ్స్ అంటే ఇక్కడ ముందు అడుగు వేయడము అని అర్థం. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుండి అని అర్థం. 4 రోజుల క్రితము, క్రితము, 4 రోజుల క్రితము, బిఫోర్ 4 days. 4 రోజుల క్రితము అంటే బిఫోర్ 4 days. 4 రోజులు అంటే 4 days, క్రితము అంటే బిఫోర్. సో అది. ఇప్పుడు ఈ లైన్ లో ఏదైనా మీకు సమస్య ఉన్నా, అర్థం కాని ఎడల అడగండి. క్లియర్ గా ఉన్నాం సార్ అంటే ముందుకు పోదాం. ఓకేనా అండి? క్లియరా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇప్పటి నుండి అంటే ఫ్రమ్ నౌ అన్నారు. మరి అప్పటి వరకు దీన్ని ఏం చెప్తారు చూడండి. అప్పటి వరకు, ఫ్రమ్ దట్ Until then. అంటిల్ దెన్, ఎట్, ఎట్ అంటిల్ దెన్ వాడతారండి. అప్పటి వరకు, అప్పటి వరకు. ఇది పాస్ట్ వస్తుందా ఫ్యూచర్ వస్తుందా ఫ్రెండ్స్? ఫ్యూచర్ వస్తుందండి. ఫ్యూచర్ వస్తుందండి. పాస్ట్ వస్తుందా ఫ్యూచర్ వస్తుందా? ఫ్యూచర్ వస్తుంది సార్. పాస్ట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ కి వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? నువ్వు నాకు 25వ తారీఖున కలువు, అప్పటి వరకు నేను నీకు కాల్ చేయను. బాగినండి. నువ్వు నాకు 25వ తారీఖున వచ్చి కలువు, అప్పటి వరకు నీకు నేను కాల్ చేయను. ఇది ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచర్? ఇది ఫ్యూచర్ అండి. ఫ్యూచర్. ఎందుకు కనిపిస్తుంది కదా? అవును నువ్వు సార్. 25వ తారీఖు వరకు నేను నీకు కాల్ చేయను, అప్పటి వరకు నేను నీకు కాల్ చేయను అంటే అర్థం ఏమి? ఫ్యూచర్ లో కాల్ చేయను అని అర్థం. సరే, అవును సార్. అప్పటి వరకు నువ్వు చాలా తుంటరి పనులు చేస్తూ ఉంటివి, అప్పటి past వరకు tense. నువ్వు చాలా తుంటరి పనులు చేస్తూ ఉంటివి అంటే అప్పుడు అది past. పాస్ట్ టెన్స్ గా మారిపోయింది. పాస్ట్ టెన్స్ అండి. So, ఆల్రెడీ చేస్తాం. అప్పటి వరకు అనేది పాస్ట్ గా ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో అంటిల్ దెన్ అనాలి. అంటిల్ దెన్, ఎట్, ఎట్ అని కూడా అంటారు. చివరి తేదీ, లాస్ట్ డేట్. చివరి తేదీ, తేదీ అంటే డేట్ అండి. చివరి తేదీ, లాస్ట్ డేట్. రాత్రి వేళల్లో, అట్ ది నైట్ టైమ్స్, అట్ ది నైట్ టైమ్స్. ఉత్త నైట్ టైమ్స్ అన్నా కూడా తప్పేం లేదండి. రాత్రి వేళల్లో, నైట్ టైమ్స్, అట్ ది నైట్ టైమ్స్. దొంగలు పని చేస్తారు ఎప్పుడు? రాత్రి వేళల్లో, అట్ ది నైట్ టైమ్స్, అట్ ది నైట్ టైమ్స్. ఇప్పటి వరకు, అంటిల్ నౌ, ఇప్పటి వరకు, అంటిల్ నౌ. ఇది పక్కా ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ కాదు, పాస్ట్ కాదు. అంటిల్ నౌ అనేది చెప్పండి ఏమైతుంది? ఏ టెన్స్ వస్తుంది? Present tense. ప్రెజెంట్ టెన్స్ కి వస్తుంది. పాస్ట్ టెన్స్ లో ఏమేమి వస్తుంది అంటే అంటిల్ దెన్ వస్తుంది. ఫ్యూచర్ కి ఏమేమి వస్తుంది అంటే అంటిల్ దెన్ వస్తుంది. కానీ ఇప్పటి వరకు అంటే మాత్రం అంటిల్ నౌ, ఇట్స్ అ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఓకేనా? అది. వచ్చే సంవత్సరములో, వచ్చే సంవత్సరములో, లో ఇన్ ద నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. లేదు ఉత్త నెక్స్ట్ ఇయర్ అన్నా పర్వాలా, ఉత్త నెక్స్ట్ ఇయర్ అని చెప్పినా పర్వాలేదు. 6 నెలల క్రితము, బిఫోర్ 6 months, బిఫోర్ 6 months. ఎందుకంటే 6 నెలల క్రితం అన్నాడు. క్రితము అంటే బిఫోర్, 6 నెలలు అంటే 6 months. రాత్రి 3 గంటలకు, రాత్రి 3 గంటలు, నైట్ అట్ 3 o'clock, నైట్ అట్ 3 o'clock. తెల్లారుజామున, తెల్లవారుజామున, ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, తెల్లారుజామున, ఎర్లీ మార్నింగ్. ఉదయము అంటే వేరు, తెల్లవారుజామున అంటే వేరు. ఇప్పుడు చెప్పండి,
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లీ మార్నింగ్ అండ్ మార్నింగ్? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లీ మార్నింగ్ అండ్ మార్నింగ్? ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్నే అని సార్. తెల్లారుజామున. మార్నింగ్ అంటే కూడా పొద్దునే కదబ్బా. సూర్యోదయం ఆ? ఎట్లా ఏ లెక్క చెప్తావు చెప్పు? తెల్లారుజామున అని ఎప్పుడు అనాలి, మార్నింగ్ అని ఎప్పుడు అనాలి? ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు అవుతుంది, మార్నింగ్ ఎప్పుడు అవుతుంది చెప్పు? సూర్యోదయం కన్నా ముందు. సార్ ఎర్లీ మార్నింగ్ అంటే 3 to 5 సార్. ఆ, ఆ, మార్నింగ్ అంటే 6 to 9. ఓకే, ఆ విధంగా పోతువా? ఎస్. ఒక రకంగా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఉంటుందంటే 4 గంటల నుండి 6 లోపు. ఇలా చెప్పుకోండి, బాగుంటది. అర్థమైందా బ్రదర్స్? Okay, sir. 4 గంటల నుండి ఎర్లీ మార్నింగ్ అంటారు. 4 గంటల నుండి 6 గంటల లోపు, 5:59 నిమిషంల లోపు ఈ టైంని మనం ఎర్లీ మార్నింగ్ అని చెప్పవచ్చు. అర్థమైందా? ఇకపోతే 6 గంటలకి మార్నింగ్ అవుతుందండి. 6 గంటల నుండి ఇక 9 గంటల వరకు మీరు అన్నట్టుగా అదంతా మార్నింగ్ కిందకి వస్తుంది. తర్వాత లేట్ మార్నింగ్ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. లేట్ మార్నింగ్ అంటే ఇక 9 తర్వాత పడుకొని ఇంటర్ చూడు రే, ఎప్పుడు రా, ఎంతసేపు అయింది చూడరా రే, ఇట్స్ లేట్ మార్నింగ్ రా, లేరా నాయన, ఇంకొంచెంసేపు ఉంటే ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది. అట్లా అన్నమాట అది. ఓకే, అతి తొందరలో, షార్ట్లీ, సూన్, అతి తొందరలో, షార్ట్లీ, సూను, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో రీసెంట్లీ, ఈ మధ్యలో పెళ్ళి ఎప్పుడైంది బాబు నీకు అంటే రీసెంట్ గా జరిగింది సార్ అంటూ ఉంటాడు. అప్పుడు అమెరికా కాల్ మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పమ్మా. ఇంట్లోనే ఉన్నాను. హలో ఉమ్మగారు, మ్యూట్ చేసుకోండి తల్లి. రైట్. సో ఈ మధ్యలో అంటే రీసెంట్లీ చాలా కాలం తర్వాత, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, సకాలములో. ఇక్కడ చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి ఇక్కడ. సకాలములో అంటే ఏంటండి? ఆన్ టైం అండి. ఆ, ఆ, ఆ. ఇన్ టైం. ఇది ఒక ఆఫీసు బెల్లు 10 o'clock స్టార్ట్. అది టైం ఆఫీస్ టైం అనుకో, టైం ఆఫ్ ది ఆఫీస్ అనుకో, నీ ఇష్టం. అది టైము 10 o'clock. ఇప్పుడు చెప్పు, సకాలంలో వచ్చిన వాడు ఏ టైం లోపు రావాలి? ఇన్ టైం. 10 o'clock. ఇన్ టైంలో రావాలి. ఇన్ టైం లోపల రావాలి. ఇన్ టైం అంటే అర్థం ఏమి? సకాలంలో. బాగా వినండమ్మా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది ఇక్కడ. సో ఇన్ టైం అంటే ఎప్పుడు లోపు రావాలి అని అడుగుతున్నా నేను. కరెక్ట్ టయానికి వచ్చినాడని. ఇన్ టైం అంటే ఇంకా 10 9 కన్నా కి లోపల. రావాలి. ఎప్పుడు టైం చెప్పాలి నాకు. 10 కన్నా లోపు అంటే 10 కన్నా ముందే రావాలి. 9 కి అవును, రావాలి. ఎన్ని గంటలకు రావాలి? 9 కి సార్. 9కి రావాలనా? వెరీ గుడ్, సూపర్. 9 కి 11కి వస్తే ఆఫ్టర్ టైం అండి. అదే టైం, ఇన్ టైం తర్వాత ఓకే. ఇప్పుడు ఓకే అండి, నేను చెప్తాను వినండి. ఇన్ టైం అంటే గుర్తు పెట్టుకోండి, జస్ట్ ఒక 10 minutes బిఫోర్ అంతే బ్రదర్స్. అంటే 9:50 అన్నమాట. ఇప్పుడు అర్థమైందా అండి? ఓకే సార్. ఏమండి, అర్థమైందా? క్లియరా? క్లియర్ సార్. ఈ 9:50 వరకు లోపు వస్తే దాన్ని ఇన్ టైం అంటారండి. ఇన్ టైం అంటే అర్థం ఏమండి? 9:50 లోపు అంటే ఒక 10 నిమిషాలకి తేడా అంతే, ఎక్కువ ఉండకూడదండి, ఎక్కువ ఉండకూడదు. సార్ మరి 9 గంటలు అన్నాం కదా, ఇది ఏంటి అంటే దీన్ని ఈ కేమ్ ఎర్లీ అంటే తొందరగా వచ్చినాడు. ఇప్పుడు అర్థమైందా? అతడు తొందరగా 1 hour ఎర్లీ, ఈ కేమ్ 1 hour ఎర్లీ అనాలి. ఓకే సార్. ఏమా అందరు క్లారిటీ తీరిందా ఓకే సార్. ఓకే సార్. బ్రదర్స్? పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ కేమ్ ఎర్లీ వేరు, ఈ కేమ్ ఇన్ టైం వేరు. ఇన్ టైము ఎర్లీ ఒకటి కాదు నాన్న. ఓకే సార్. అర్థమైందా? 1 hour ఎర్లీ, 2 hours ఎర్లీ, ఆ విధంగా చెప్పాలి. ఓకే సార్. ఒకవేళ 9:50 9 గంటల 45 నిమిషాలకు వస్తే ఈజ్ ఇన్ టైం, ఈజ్ ఇన్ టైం. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఎగ్జాక్ట్ గా 10 o'clock వచ్చి వచ్చింది ఈరోజు ఆఫీసర్. ఇప్పుడు చెప్పు, ఈ కేమ్
10 o'clock. అట్లా అనకూడదు ఇప్పుడు. ఆ, Exact గా సార్. ఆ, ఆ, Exact గా. You ఆ. came. మాట్లాడాలమ్మా You came- అందరూ you కొంచెం came తలకాయ correctly ఉపయోగించండి, మాట్లాడండి. You came correctly 10 o'clock. ఉండు 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 రెచ్చిపోద్దయ్యా, కొంచెం ఉండు. మనం మాట్లాడుతుండేది ఏమి, కంటెంట్ ఏంటి, దాన్ని అనుకూలంగా మాట్లాడాలి బ్రదర్. చెప్పండమ్మా. ఇప్పుడు ఆఫీస్ టైం ఎన్ని గంటలకయ్యా? 10 o'clock. వాడు వచ్చింది ఎన్ని గంటలకయ్యా? 10 o'clock. అర్థమైంది ఇప్పుడు? ఏం చెప్పాలి మరి దానికి? ఏం Same time. చెప్తారు? ఇది ఇన్ టైం కదయ్యా, ఇది ఆన్ టైం. On time. ఏమండి ఓ బ్రదర్లో, ఇట్లుంటే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. నువ్వే చెప్పుకొని సావన్నట్టుంది నాకు. నువ్వు చెప్పుకొని స్వామి, మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నావు? చెప్పండి, ఇప్పుడన్నా చెప్పండి, చెప్పించినప్పుడన్నా చెప్పండి. On time. On time. ఈ కేమ్ ఆన్ టైం, ఈ కేమ్ On time. ఆన్ టైం. on ఆన్ టైం time. అంటే అర్థమేమి? పక్కా పకడ్బందీగా 10 గంట కొట్టంగానే వచ్చినాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? Okay, sir. సరే, ఇప్పుడు 10 గంటల 30 నిమిషాలకు వచ్చినాడండి, అప్పుడు ఏం చెప్తావు? లేదా 10:10కి వచ్చినాడండి, అప్పుడు ఏం చెప్తావు? He came out time, sir. You came. మీ బుద్ధి చూపించి ఇన్ని ఆపోజిట్ అవుట్ కదా, అవుట్ టైం అంతే అయిపోద్దిలే అంటేమో. అన్నయ్యా అది కాదన్నయ్యా. You came before 10. ఓయ్ నీ మనిషి కాల. బిఫోర్ అంటే ఏమి? Mundan. ముందు. మళ్ళీ ఏందేందో మాట్లాడతావు కదా. చెప్తే ఆన్సర్ క్లారిటీ ఇవ్వండి, నేను సంతోషపడతా. 10 గంటల 10 నిమిషాలకు వచ్చినాడయ్యా. Over. దిస్ ఈజ్ వెరీ జనరల్ సెంటెన్స్ ఐఎమ్ ఆస్కింగ్ మ్యాన్. అరే మనం మాట్లాడే ప్రతినిత్యం మాటల్లో ఇవి చాలా జనరల్ థింగ్స్ ఇవి. అర్థమైందా? he came 10 minutes late. He came 10 minutes late. ఏమ్మా మాట్లాడతారా లేదా? నాకు ఇంట్రెస్ట్ పోతుంది ఇట్లుంటే. He came Yes, 10 10 minutes late. ఎప్పుడు అంటారు అట్లాగా? 10 నిమిషాలు late. 10 నిమిషాలు లేట్ వచ్చినప్పుడు అంటారా లేదమ్మా? అంటారండి. సార్ ఈ రోజు 10 నిమిషాలు లేట్ అయింది సార్, ఏమనుకోవద్దండి సార్. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఈ కేమ్ 10 minutes లేట్. ఒకవేళ 10:30కి వచ్చినాడు అనుకో, Sir. Half an came hour late. 13 minutes late. హాఫ్ అన్ అవర్ లేట్, 30 minutes లేట్. ఏమ్మా, Half an hour late. దీస్ ఆర్ ఆల్ స్పోకెన్ ఇంగ్లీష్, వెరీ బేసిక్ స్టాండర్డ్ సెంటెన్సెస్ బ్రదర్స్. Okay, sir. బేసిక్. నేను ఎందుకు కష్టపడుతున్నాను, నేను ఎందుకు ఇవన్నీ రాసి పెట్టుకున్నాను, ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఎవరైనా బోర్ కొడుతుంది సారు చిన్న చిన్న విషయాల్ని రాతాంతం చేస్తున్నాడు అని అనుకోకూడదు. దిస్ ఆర్ ఆల్ వెరీ 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 బేసిక్ స్టాండర్డ్. మీరు రేపు పొద్దున్న నా దగ్గర ఏం నేర్చుకున్నారా బాబు అంటే, పదాలు నేర్చుకున్నామన్నా చెప్పినా సంతోషపడతా నేను. ఎంత పవర్ఫుల్ వర్డ్స్ తెలిసినా ఇవి. తర్వాత ఇది ఊకనే చదువుకుంటూ పోయేది కాదమ్మా, చదువుకుంటూ పోయేది కాదు ఇది. బట్టి కొడితే వచ్చేవి కాదు. బట్టి కొట్టండి, తప్పేం లేదు. బట్టి కొట్టని, నోట్లో ఉండని, తప్పేం లేదు. అండర్స్టాండింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఈ వర్డ్ మనం ఎప్పుడు వాడతాము, ఫలానా వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ మనం ఎప్పుడు వాడాలి, అర్థమైందా? వెనక ముందు కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఈ పదాలన్నీ కూడా అలా రాసినవే. అర్థమైందా? ఊరికైతే ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలనుకుంటే బ్రదర్స్ ఎలా చెప్పొచ్చో తెలుసా? చూడండి, నేను క్లాస్ చెప్పాలనుకుంటే యు ప్లీజ్ అండర్స్టాండ్, అప్పటి వరకు అంటిల్ దెన్, చివరి తేదీ లాస్ట్ డేట్, రాత్రి వేళల్లో అట్ ది నైట్ టైమ్స్, ఇప్పటి వరకు కరెక్ట్ అర్ధ గంట ఇస్తే 10 పేపర్లు అయిపోకొడతా నేను. అర్థమవుతుందా? అది మాత్రం బాగా చెప్తారు. అర్థమైంది సార్, సూపర్. ఎందుకు చెప్తున్నాడు సార్ ప్రతి పాయింట్ ని? ఆ పాయింట్ లో ఏమన్నా ఇర్కాట్లు ఉన్నాయా, ఆ పాయింట్లో ఏమన్నా అర్థవంతమైనటువంటి విషయాలు ఉన్నాయా అని నేను ఆలోచన చేసి క్లియర్ గా మీకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో చెప్తున్నా బ్రదర్స్.
మీరు నాకు కోఆపరేట్ చేయాలి. అందరు మౌనంగా ఉన్నా తప్పే, అలా వట 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 అందరు మాట్లాడినా తప్పే. గుర్తుపెట్టుకోండి ఇది. నేనేమంటున్నానంటే రిప్లై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. రిప్లైయింగ్ ఇవ్వాలండి. నేను ఒకటి చెప్పిన తర్వాత సార్ నేను చెప్తా సార్, నాకు ఒక అవకాశం ఇవ్వు సార్ అనాలి. ఇక్కడ వచ్చింది మీరు మాట్లాడడం నేర్చుకోవడమే. అర్థమైందా? బాగా క్లియర్ గా చెప్పాలనుకున్నాను, చెప్తా ఉన్నాను. మీరు నాకు కోఆపరేట్ చేయాలి. గలాట చేయకండి. గలాట వేరు, రిప్లై ఇవ్వడం వేరండి. రిప్లై ఇవ్వడం వేరు. ఓకే రైట్. ఊకనే మాట్లాడకూడదు, పట 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 మాట్లాడకూడదు. కొంచెం అవకాశం ఇవ్వాలి. ఎవరన్నా చెప్తారు, వాళ్ళకు కొంచెం అవకాశం ఇవ్వాలి. అందరూ మాట్లాడాలి, చక్కగా వెళ్ళాలి. ఎంత మంచి క్లాస్ కదయ్యా ఇది. అందరూ రిప్లైలు ఇస్తారు. మౌనంగా ఉండి నేను ఒక్కరిని నేర్చుకుంటూ పోయినా రాదండి ఇంగ్లీష్. ఓకేనా రైట్. ఓకే. నన్ను మీరే కాపాడుకోవాలి. నేను కొంచెం షార్ట్ టెంపర్ అప్పుడప్పుడు. గుర్తుపెట్టుకోండి, నన్ను మీరు కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే అర్థం ఏమి? నాకు మీరు సరి సమానంగా పరిగెత్తాలి. అంతేగాని నాకు ఎవరు రిప్లై ఇవ్వకపోతే ఎందుకయ్యా క్లాస్ ఇంకా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ వచ్చేసి వచ్చే సంవత్సరంలో అయిపోయిందండి. 6 నెలల క్రితము, బిఫోర్ 6 months, రాత్రి 3 గంటలకు అన్నాడు. నైట్ అట్ 3 o'clock. తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్. ఉదయము అంటే మార్నింగ్ చూడండి, గుర్తుపెట్టుకోండి. తెల్లవారుజామున ఉదయము అంటే చెప్పాను కదా, 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం అవుతుందండి. ఓకే అది. అతి తొందరలో, షార్ట్లీ. ఈ మధ్యలో, రీసెంట్లీ. షార్ట్లీ, రీసెంట్లీ అంటారు. రైట్ వినండి. చాలా కాలం తర్వాత, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్నేహితుడో మీ బంధువులో ఎవరో వచ్చారండి. ఏయ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అంటాం. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? విన్నాను సార్. విన్నారా? ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. సీయింగ్ యూ. ఇంకా మంచోడైతే ఈ విధంగా మాట్లాడతాడు. సీయింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. సీయింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అంటే అర్థం ఏమ్మా? నిన్ను చూసి నిన్ను చాలా చూడటం చాలా కాలం అయింది. లాంగ్ టైం సీయింగ్ యూ అని కూడా అంటారు. లాంగ్ టైం సీయింగ్ యూ అమ్మా, ఇన్ని రకాలుగా చెప్తారు చూడండి. చాలా కాలం తర్వాత నిన్ను చూసేటప్పుడు ఈ విధంగా చెప్పండి, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. సకాలములో, ఇన్ టైం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సకాలములో, ఇన్ టైం. 5 రోజుల తర్వాత, ఆఫ్టర్ 5 days. 5 రోజుల తర్వాత, ఆఫ్టర్ 5 days. 5 days. మిట్ట మధ్యాహ్నము, నూన్. మిట్ట మధ్యాహ్నము. ఇక్కడ నూన్ అంటే ఏమి? ఎవరు చెప్తారు? నూన్ అంటే ఏమి? మిట్ట మధ్యాహ్నము అంటే ఏమి? నూన్ అంటే ఏమి? నూన్ అంటే ఏమి? ఎవరు చెప్తారు? చెప్పండి. చెప్పండి అయ్యా. మిడిల్ ఆఫ్ ది డే అండి. మిడిల్ ఆఫ్ ది డే. మిడిల్ ఆఫ్ ది డే. ఓకే ఇంకా నూన్ అంటే అర్థం చెప్పమ్మా. నూన్ అంటే మధ్యాహ్నం. ఎట్లా కరెక్ట్ క్లారిటీ కావాలి నాకు. మధ్యాహ్నం అంటే ఓకేలే. మధ్యాహ్నం అంటే సాయంకాలం 4 గంటల లోపు ఉండేదాన్ని మధ్యాహ్నం అంటారమ్మా. నూన్ అంటే ఏమి? నూనె అంటే కరెక్ట్ గా 12 గంటలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ టైంలో ఆ చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ ముళ్ళు చూడండి, గమనించండి. చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ ముళ్ళు, ఈ 3 ఒకే దాని మీద నిలబడి ఉంటాయి అన్నమాట. అర్థం కాలే? అర్థమైంది సార్. ఏమ్మా అందరూ మాట్లాడాలి కాస్త. ఏమర్థమైంది చెప్పమ్మా? పెద్దమ్మా చెప్పమ్మా. మూన్ అంటే 12 o'clock మీద 3 ముళ్ళు వచ్చినాం. ఆ సమయం ఏదైతే ఉంటుందో అది ఒకే సెకండ్ మాత్రమే నిలబడుతుంది. అలాగా ఆ టైం ని ఏదైతే పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, సెకండ్ ముళ్ళు, ఈ 3 ముళ్ళులు 12 అనేటువంటి ఆ నంబర్ మీదకి వచ్చి నిలబడిన క్షణాన్ని నూన్ అని అంటారు. ఇంకొకటి ఈ విధంగా అయినా చెప్పుకోవచ్చు, మిట్ట మధ్యాహ్నము. దీని పేరేమి? నూన్ అంటే అర్థమేమి? మధ్యాహ్నము కాదు, మధ్యాహ్నము కాదు, అది మిట్ట మధ్యాహ్నము. సూర్యుడు తల మీదకి వచ్చే మధ్యాహ్నం అది. అర్థమైందా? మంచి ఎండాకాలంలో మీకు తెలుస్తుంది అది. మంచి ఎండాకాలం, ఇప్పుడు కూడా ఎండాకాలమే కదా. 12 గంటలకి మీరు గమనిస్తే సూర్యుడు బగ్గ 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 బగ్గమని మన తెల మీద ఉంటాడు అన్నమాట. అంటారు మళ్ళీ రేపు పొద్దున చూసి, ఏం సార్ కరెక్ట్ 12 అయింది, సూర్యుడు ఆడు నా తెల మీద లేరు సార్, ఆడున్నాడు అంటే అనుకో నేనేం చేయలేను. ఓకే, ఆ విధంగా పెట్టారనమాట. దాని పేరు అది.
నూన్ అంటే మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం యాక్చువల్గా. ఓకే, మరి మిట్ట మధ్యాహ్నానికి తేడా చెప్పండి ఎవరైనా. మిట్ట మధ్యాహ్నానికి తేడా ఏంటి? మిట్ట మధ్యాహ్నం అంటే 12 o'clock. 12 o'clock. వెరీ గుడ్. మిట్ట మధ్యాహ్నం అయిపోయి ఆటికి మిట్ట మధ్యాహ్నం అయిపోయి. మరి తర్వాత ఈ మధ్యాహ్నాన్ని ఏమంటారు? 12 నుంచి 4 o'clock వరకు, 12 ఒకటి నుంచి 4 o'clock వరకు ఏమంటారమ్మా? మధ్యాహ్నం. ఏమండి ఇంగ్లీష్ లా అదే ఆ? ఆఫ్టర్నూన్. ఎంత తనకలాడతారు కదా, అది ఎంత తనకలాడుతుంటారమ్మా. నూన్ అంటే 12 గంటలు, ఆ తర్వాత వచ్చే ప్రోగ్రామ్ కాబట్టి ఆఫ్టర్నూన్. మా అమ్మలు తలకాయలు టెంకాయలు కొట్టాలి మీకు. మంచోళ్ళు దొరుకుతారు, మంచి స్టూడెంట్లు దొరుకుతారు. అబ్బా, ఆఫ్టర్నూన్, నూన్ తర్వాత వచ్చేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఆఫ్టర్నూన్ అని పేరు పెట్టినారు. అర్థమైంది అందరికి? అర్థమైందండి. నూన్ అంటే ఒకే క్షణము, మిట్ట మధ్యాహ్నం. అలాగే సేమ్ 12 గంటల ముళ్ళు రాత్రి పూట కూడా నిలబడతాయి, దాన్ని ఏమంటారు చెప్పండి ఇప్పుడు? మిడ్ నైట్. సూపర్, వెరీ గుడ్ అమ్మా. మిడ్ నైట్ అంటారు. ఆ తర్వాత కామన్ గా నైట్ అంటారు. అర్థమైందా? నైట్ అండి. వేరే మబ్బులో ఉండేదంతా నైటే, కానీ ఆ క్షణం 12 గంటలకు ఏదైతే అప్పుడు ఆ టైం ఉంటుందో దాన్ని మిడ్ నైట్ అంటారు. దయ్యాల టైం అంటారు దాన్ని. ఎప్పుడైనా విన్నారో లేదో? దయ్యాల సినిమాల్లో కరెక్ట్ 12 గంటకి టన్ 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 అని కొడుతుంటది గంట, అంటే దయ్యాలు తిరిగే టైం అనమాట అది. ఓకేనమ్మా, ఇప్పుడు క్లియర్ అందరూ? అర్థమైందండి. అది రైట్. ఇంకా ఇప్పుడు తీసి చెప్పేకి ఇంకా నా దగ్గర ఏం లేదు, మీరేమని చెప్తే వింటా. రైట్, నెక్స్ట్ ముందుకు పోతున్నా. సో మిట్ట మధ్యాహ్నం, నూన్, 12 o'clock, 12 PM అన్నాము. ఇక్కడ చూడండి, 7 నెలల క్రితము. 7 నెలల క్రితము. క్రితము అంటే బిఫోర్ 7 months. ఈ పేపర్లలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. బిఫోర్ 7 months. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఈ పేపర్లో ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అందరు క్లియర్ గా ఉన్నారా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ గా. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పెంచుదాము. ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే చెప్పుకుంటూ పోదాం. ఓకేనా? అన్ని రోజులు. ఆల్ ది డేస్. ఉండమ్మా, మ్యూట్ పెట్టుకో తల్లి, అందరు మ్యూట్ పెట్టుకోండి ఇప్పుడు ప్లీజ్. నేను కొంచెం ఫాస్ట్ గా పోతాను, ఇంకా అన్ని తెలిసినవి వెళ్ళండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేనే చెప్తా పోతా, ఎందుకంటే టైం లేదు మనకి. మళ్ళీ దీన్నే 3 రోజులు 4 రోజులు చేస్తే టైం వేస్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొకప్పుడు. ఇది స్టోరీలలో ఎక్కువగా వాడతారు. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం. ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం. ఇది పాస్ట్ టెన్స్ కిందకి వస్తాయండి. పురాతన కాలము, ఏన్షియంట్ పీరియడ్. ఎప్పుడైనా నిన్నారా అండి? మాట్లాడవచ్చు ఇప్పుడు. ఏన్షియంట్ పీరియడ్ ఎప్పుడైనా నిన్నారా? ఇది ఏన్షియంట్ అంటే తాత ముత్తాతల కాలము అని అర్థం. పురాతన కాలము, తాత ముత్తాతల కాలము, 100, 200, 300 సంవత్సరాల వెనకల్ని పురాతన కాలము అని అంటారండి. ఏన్షియంట్ పీరియడ్. మరి ఇప్పుడు ఈ ఆధునిక కాలాన్ని ఏమంటారండి? మోడర్న్ అంట. మోడర్న్ పీరియడ్, ఏన్షియంట్ పీరియడ్. ఓకేనమ్మా, అర్థమైంది ఇప్పుడు? రాత్రి 8 గంటలకు, నైట్ అట్ 8 o'clock. రాత్రి 8 గంటలకు, నైట్ అట్ 8 o'clock. ఆలస్యముగా, లేట్లీ. ఎట్లొచ్చాడు వాడు ఆఫీస్కి? ఎట్లొచ్చాడు అంటే లేట్ గా వచ్చాడు కాబట్టి లేట్లీ, కేమ్ లేట్లీ అనాలి. ఆ రోజుల్లో ఇన్ దోస్ డేస్, ఎప్పటికీ, ఆల్వేస్, ఎవర్, ఫర్ ఎవర్, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఒక నెల తర్వాత, ఆఫ్టర్ 1 month. ఒక నెల తర్వాత, ఆఫ్టర్ 1 month. తొందరలో, షార్ట్లీ, సూన్. ఇప్పుడే వచ్చాడు మా తాత. మీ తాత ఎప్పుడు వచ్చాడు అంటే ఇప్పుడే వచ్చాడు సార్, జస్ట్ నౌ, ఇప్పుడే వచ్చాను సార్. మీ అవ్వగారు ఎప్పుడు వచ్చారంటే ఇప్పుడే వచ్చింది సార్. మీ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చారా అంటే ఇప్పుడే వచ్చాడు సార్. డాక్టర్ ఎప్పుడు వస్తాడండి అంటే ఇప్పుడే వెళ్ళిపోయాడండి, మళ్ళీ రేపు వస్తాడండి. ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడే అంటే జస్ట్ నౌ. ఉదయం 5 గంటలకు, మార్నింగ్ అట్ 5 o'clock. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్నింగ్ అందామా ఎర్లీ మార్నింగ్ అంతే బాగుంటుందా చెప్పండి?
అర్లీ మార్నింగ్ సార్. ఎర్లీ మార్నింగ్ అంటే బాగుంటది. ఇక్కడ నేను రాసేటప్పుడేమో మార్నింగ్ రాశాను, కానీ మీరు చెప్పుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అట్ 5 o'clock అని చెప్పండి. ఎందుకంటే 5 o'clock అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? ఓకే సార్. అది రోజు రోజుకు చూడండి, రోజు రోజుకు డే బై డే రోజు రోజుకు మీలో మార్పు చెందుతా ఉన్నారు. సో డే బై డే వీఆర్ డెవలపింగ్ అంటే ఇక్కడ మార్పు చెందడం, అభివృద్ధి చెందడం, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. డే బై డే వీఆర్ చేంజింగ్ అన్నా కూడా మార్పు చెందడం. సరైన సమయంలో, అట్ ది కరెక్ట్ టైం, సరైన సమయంలో, కరెక్ట్ టైం. ఎవరైనా అర్థమైతే ఎట్లా చెప్తారా నాకు? సరైన సమయంలో అంటే ఏ సందర్భాన వాడతారు సరైన సమయంలో అని? ఎస్ సార్. ఇప్పుడు ఏదైనా మనం పని అనుకునేటప్పుడు ఆ పనికి తగ్గ సమయానికి వస్తే సరైన సమయంలో వచ్చామని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, నా జేబులో డబ్బులు లేవప్పా, ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఒక ఫ్రెండ్ హాస్పిటల్కి వచ్చినాడు. ఒరే యాక్సిడెంట్ అయిందని కానీ పరిగెత్తి వచ్చినాడు హాస్పిటల్లో. అప్పుడు మన ప్రాబ్లం అర్థం చేసుకొని ఒక 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు తన చేతుల మీద ఇచ్చేసినాడు. అప్పుడు ఏమంటావు చెప్పు నువ్వు? సరైన సమయంలో నువ్వు నన్ను హెల్ప్ చేసినావు, నాకు హెల్ప్ చేసినావు. ఎప్పుడు చేసినావు నువ్వు? సరైన సమయంలో, అట్ ది కరెక్ట్ టైం. యూ హెల్ప్డ్ మీ అట్ ది కరెక్ట్ టైం. నువ్వు నాకు సరైనటువంటి సమయంలో నాకు సాయం చేసినావయ్యా అని తలుచుకుంటాడు అన్నమాట. ఆ విధంగా చెప్పేటప్పుడు అట్ ది కరెక్ట్ టైం అని మాట్లాడాలి. ఓకే, చెప్పండి. ఇక్కడ సరైన సమయంలో వచ్చింది కదా సార్, ఇన్ని రాదా సార్? అట్లా ఆలోచన చేయకూడదు. అట్ ఎంతున్న టైం గురించి మాట్లాడినాం కాబట్టి అట్. ఓకే సార్. ఓకేనా? అది మొన్న డే బిఫోర్ ఎస్టర్డే, మొన్న డే బిఫోర్ ఎస్టర్డే, నిన్న లేక మొన్నని డే బిఫోర్ ఎస్టర్డే అంటారు. తెల్లారుజామున, ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ విన్నదే. గురువారం రోజున, ఎప్పుడైనా కానీ చెప్తాను కదా, రోజున, శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారాలకి ఆన్ పెట్టాలి. ఆన్ థర్స్డే. నెక్స్ట్ 7 నెలల తర్వాత, ఆఫ్టర్ 7 months. 7 నెలల తర్వాత అంటే ఆఫ్టర్ 7 months. తక్షణమే, ఇమీడియట్లీ అంటే ఇంకా వేరే మాట లేదు, వేరే పని చేయకూడదు. ఉన్న ఫలానా అంటారు చూడండి, ఉన్న ఫలానా, ఇమీడియట్లీ, తక్షణమే రావాలి. నువ్వు ఎక్కడున్నా తక్షణమే ఇంకా బయలుదేరాలి. యు ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ అంటుంటారు. ఇమీడియట్లీ అంటే అన్ని పనులు వదిలేసి ఈ పని మీద వచ్చేయి ఇంకా ఇమీడియట్లీ. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. 4 నెలల క్రితము, బిఫోర్ 4 months. ఎల్లుండి, ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి, రేపు తర్వాత వచ్చేటువంటి డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. ఆ రోజు నుండి, ఫ్రమ్ దట్ డే, కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ సమ్ డేస్, కొన్ని రోజుల తర్వాత, ఆఫ్టర్ సమ్ డేస్. క్రమం తప్పకుండా, రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా. ఇది ఎట్లా అర్థం చేసుకుంటారండి? క్రమం తప్పకుండా అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు బ్రదర్స్? క్రమం తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు ఎవరైనా. క్రమం తప్పకుండా ఈ క్లాస్ 365 రోజులు క్రమం తప్పకుండా. కొంచెం ఉండు, ఒక్కొక్కరు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఈ క్లాస్ ఇప్పుడు సంవత్సరం వరకు క్రమం తప్పకుండా. మరి ఇక్కడ మధ్యలో కొంచెం బ్రేక్స్ వస్తుంటాయి కదమ్మా. అవును సార్, సండేలు కూడా సెలవులు వస్తాయండి. అందుకని ఇక్కడ క్రమం తప్పకుండా అనే పదం వాడతాం అనమాట. ప్రతిరోజు కాదమ్మా పెద్దమ్మా, అలా కాదు. క్రమం తప్పకుండా అంటే ఆ పీరియడ్ టైంలలో, ఇప్పుడు మధ్యలో హాలిడేస్ వస్తాయి, అది వదిలేసి, అర్థమైందా? నువ్వు చేసే పని చేసుకుంటూ పోతా ఉండాలి. రెగ్యులర్ గా నువ్వు ఒక పని చేయాలి. అది సండే అయితే నువ్వు హాలిడే తీసుకుంటావు, అది కూడా ఒక క్రమమే. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా? మనము రెగ్యులర్ గా ఉన్నామా లేదా? స్కూల్కి పోతాడు, అటువంటి సండే కూడా పోతాడా? పోడు కదా. అంటే రెగ్యులర్ గా ఉన్నాడు. రెగ్యులర్ అంటే అర్థం ఏమి? పోవాల్సిన టైంకి చేయాల్సిన పనులు, అంతేగాని హాలిడేస్ ఇచ్చుకుంటా చేస్తే అది కాదు, రెగ్యులారిటీ అనిపించుకోదు. రెగ్యులర్ గా పోతున్నాడు అంటే, రెగ్యులర్ గా వస్తున్నాడు అంటే దాని అర్థం ఏమి? ఈజ్ వెరీ రెగ్యులర్, రెగ్యులర్ గా వస్తున్నాడు అంటే క్రమం తప్పకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు అని అర్థం అన్నమాట. క్లియరా? క్లియర్ కదా? వెరీ గుడ్. ఇప్పటి వరకు, అంటిల్ నౌ,
కొన్ని రోజుల ముందు, బిఫోర్ సమ్ డేస్. కొన్ని రోజులు అంటే సమ్ డేస్, కొన్ని రోజుల ముందు అన్నారు కాబట్టి బిఫోర్ సమ్ డేస్. సరైన సమయంలో, అట్ ది కరెక్ట్ టైం, సరైన సమయంలో, అట్ ది కరెక్ట్ టైం. చివరి రోజు, లాస్ట్ డే. చివరి రోజు అన్నాడు కాబట్టి లాస్ట్ డే. చెప్పండి. చెప్పండి అమ్మా. రైట్. అనుకోకుండా, చూడండి ఇది అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ద యాక్సిడెంట్ అకర్డ్ డాష్ అని ఇచ్చినాడు ఎగ్జాంపుల్లో. ద యాక్సిడెంట్ అకర్డ్ డాష్ అని ఇచ్చాడు. ఏం చెప్తావు అక్కడ ఆ స్థానంలో? అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అర్థమేమి? అనుకోకుండా. యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి కామన్ గా? అనుకోకుండా. తెలిసి యాక్సిడెంట్లు జరగవండి. తెలిసి యాక్సిడెంట్లు జరగవండి. యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగేటువంటి దాన్నే యాక్సిడెంట్ అంటారు. అర్థమైందా? కాబట్టి అనుకోకుండా ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్ అంటే పోయి గుర్తుకునేదే యాక్సిడెంట్ కాదు బ్రదర్స్. పోయి కాదు, బస్సులు లారీలు గుర్తుకుంటేనే యాక్సిడెంట్లు కాదండి. సెంటెన్సెస్ ఫార్మేషన్ లో కూడా మనం యాక్సిడెంట్లే మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ మెట్ మై ఫ్రెండ్. ఎక్కడ? ఆన్ ద రోడ్ లేదా ఇన్ ద ట్రైన్. ఇప్పుడు చెప్పండి, అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ మెట్ మై ఫ్రెండ్ అన్నాడు అంటే ఇప్పుడు వాడికి తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? అనుకోకుండా జరిగిపోయా. అలాగా అనుకోకుండా. దీన్నే ఇంకొక మాట మాట్లాడతాం, యాక్సిడెంటలీ. ఇప్పుడు చూడండి, యాక్సిడెంటలీ ఐ మెట్ మై ఫ్రెండ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్లా? ఇద్దరు గుర్తుకున్నారా? గుర్తుకున్నారా? అది కూడా అనుకోకుండాగానే జరిగిపోయింది. అలాగా యాక్సిడెంటలీ ఐ మ్యారీడ్ అంటాడు. ఒక్కొక్కసారి యాక్సిడెంటలీ ఐ మ్యారీడ్ ఆన్ దట్ డే అంటే ఆ రోజున యాక్సిడెంట్ గా జరిగిపోయింది. అలాగా అనుకోకుండా జరిగిపోయింది. అలాగా అలాంటప్పుడు మీరు యాక్సిడెంటలీ వాడుకోండి, అన్ఎక్స్పెక్టెడ్లీ కూడా వాడుకోండి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? గుర్తుకుంటేనే యాక్సిడెంట్ వాడే పదం కాదండి అది. అనుకోకుండా జరిగిపోయిన సంఘటనలు యాక్సిడెంటలీ అని చెప్తాం. ఇది ఇంకా కొంచెం బలోపేతంగా ఉంది. యాక్సిడెంటలీ అని వాడుక కొంచెం స్ట్రాంగ్ ఇస్తుంది, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్. అన్ఎక్స్పెక్టెడ్లీ అనేది కామన్ థింగ్ గా ఉంది. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా? మాట తీరులో యాక్సిడెంటలీ ఐ మ్యారీడ్ దిస్ గర్ల్ అంటే ఆ రోజు ప్రమాదవశాత్తు. దీని అర్థం ఏమి తెలుగులో? అనే అలా కాదు. యాక్చువల్ గా ప్రమాదవశాత్తు అంటే అప్పుడు గుర్తుకున్నట్టు. దీంట్లో మీనింగ్ చూడండి, ప్రమాదవశాత్తు అంటే అప్పుడు గుర్తుకున్నట్టు. అనుకోకుండా అని దీని మీనింగ్ తీసుకుంటే కనుక యాక్సిడెంటల్ మ్యారీడ్ అంటే ఏదో జరిగిపోయింది. అలాగా మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు, అవతల పక్క వాళ్ళు ఒప్పుకున్నారు, దడగ్గానే పెళ్లి చేసేసినారు. ఎట్లాంటప్పుడు మీరు మాట్లాడాలి, యాక్సిడెంటల్ ఇట్ హ్యాపెండ్ రా అనాలి. అర్థమైంది ఇప్పుడు? క్లియరా? రెండు రకాలు, మళ్ళీ యాక్సిడెంటల్ రెండు రకాల మీనింగ్లు ఉన్నాయి. ప్రమాదకరంగా, అలా అనుకోకుండా, రెండు మీనింగ్లు ఉన్నాయి చూడండి. ఓకేనా? రైట్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అయ్యో, పని చేయు రోజులు, వర్కింగ్ డేస్, ఇంతకు ముందు, బిఫోర్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి బ్రదర్స్. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. నో డౌట్స్? నో డౌట్స్. వెరీ గుడ్. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అర్థమైపోయింది మీకు. సో ఇవన్నీ మరి ఎట్లా? ఇంకా 4 పేజీలు ఉన్నాయి. 4 పేజీలు ఇవి చదువుకునేది కన్నా మీరు కొంచెం ఇంట్లో హోంవర్క్ చేస్తే బాగుంటుందని నా భావన. ఓకేనా? ఇంట్లో హోంవర్క్ చేస్తారా మరి? లేదు సార్ నువ్వు అర్సాలా మేము చెప్పాలంటారా? లేదంటే ఒక పని చేద్దాం, రేపు వచ్చి ఈ 4 పేపర్లు మీతోనే చెప్పిస్తా. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పాను కదా, అలా కాకుండా రేపు కావాలంటే మీరు వచ్చి ఒకసారి ప్రాక్టికల్ గా మీరు చెప్పేసేయండి, సరిపోద్ది. ఇంకా టైం అంటే జన్మలో మళ్ళీ మాట్లాడాల్సిన అవసరమా? మీరు మళ్ళీ వేరే టీచర్ అవసరమా? చూసుకోండి ఒకసారి. మళ్ళీ వేరే టీచర్ అవసరం సార్, మాకు టైం గురించి తెలియదు సార్ అని మాట్లాడకూడదు. ఇంకా ఇంతకంటే పదాలు లేవండి. అర్థమైందా? ఇంతకంటే అద్భుతమైన పదాలు ఇంకా టైంలో ఇంకా ఏమి లేవు. మళ్ళీ వీటి కోసం వేరే మళ్ళీ ప్రక్రియలు మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి అనేది ఏం లేదు ఇక. ఓకేనా? అది
ఏదో ఒక పేపర్ ఉంటే దొబ్బెద్దుము 4 పేపర్లు ఉన్నాయి ఇక్కడ. సో 4 పేపర్లు రేపు వచ్చి కావాలంటే హోంవర్క్ గా మీరు చెప్పిస్తాను. మీరు అందరూ రేపటికి చెప్పేసేయండి. ఓకేనా అండి? ఓకే అండి. ఓకే సార్. కొంచెం మీరు ఆ బుక్ లో కూడా బాగా రెఫర్ చేసుకొని రండి. రేపు నేను చెప్పాను, మీరే చెప్పేద్దరు మొత్తం. ఓకేనా? రైట్. ఓకే అండి. ఓకే సార్. ఓకే అండి. రైట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం అందరం ప్రేమతో. సో లైవ్ స్టాప్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీకున్న సమస్యలు ఏదైనా ఉంటే కనుక మాట్లాడుకోండి. చెప్పండి, ప్రాక్టీస్ ఎట్లా చేసినారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, లైవ్ స్టాప్ చేసేస్తాను.